హైదరాబాద్ నగర ప్రజలకు మరో శుభవార్త. ఇకపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పౌర సేవలను పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లో కూర్చునే మొబైల్ ఫోన్ ద్వారానే అన్ని ప్రధాన సేవలను పొందే సదుపాయం మరింత విస్తరించబడింది. డిజిటల్ పాలనను మరింత బలోపేతం చేసే దిశగా మీ సేవా విభాగం సరికొత్త ముందడుగు వేసింది. నగరవాసులకు అవసరమైన పౌర సేవలను వేగంగా, పారదర్శకంగా, సులభంగా అందించాలనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రజలు చిన్న చిన్న పనుల కోసం కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి లేకుండా ఇప్పుడు వాట్సాప్, చాట్బాట్ వేదికల ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ సంస్థ ఈ ఆధునిక డిజిటల్ సేవలను మరింత విస్తరించింది. గతేడాది నవంబర్లోనే ప్రారంభమైన ఈ చాట్బాట్ సేవలను ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోని అత్యంత అవసరమైన పౌర సేవలతో అనుసంధానం చేయడం ద్వారా ప్రజలకు మరింత ఉపయోగకరంగా మార్చారు. ఈ కొత్త వ్యవస్థ ద్వారా మొత్తం 9 ముఖ్యమైన సేవలను మొబైల్ ద్వారానే పొందే అవకాశం కల్పించారు. వాటిలో ముఖ్యంగా ఆస్తి పన్ను సవరణలు, జనన, మరణ ధృవపత్రాల్లో తప్పుల సవరణ, ఇంటి వద్ద జరిగిన జననాలు, మరణాల నమోదు ప్రక్రియ, ఇంటి నెంబర్ల మార్పులు, చేర్పులు, ఆస్తుల బదిలీ వంటి కీలక సేవలున్నాయి. అదనంగా వ్యాపారాలకు సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ సేవలను కూడా ఇందులో పొందుపరిచారు. ఈ సేవల ద్వారా ప్రజలకు సమయం మాత్రమే కాకుండా ఖర్చు కూడా ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇకపై అవసరమైన పత్రాల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పూర్తిగా డిజిటల్ విధానంలోనే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడానికి వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లో మీ సేవ తెలంగాణ అనే నెంబర్తో 8096958096 నంబర్ను సేవ్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్కి వెళ్ళి హాయ్ అని మెసేజ్ పెడితే చాట్బాట్ సేవ ప్రారంభమవుతుంది. చాట్బాట్లో వినియోగదారు కోరుకున్న సేవను టైప్ చేసిన వెంటనే స్క్రీన్పై సంబంధిత ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఓపెన్ సర్వీస్ అనే ఎంపికను ఎంచుకోవాలి. అనంతరం అవసరమైన వివరాలను దరఖాస్తు ఫామ్లో జాగ్రత్తగా నమోదు చేయాలి. చివరిగా నిర్దేశించిన సేవా రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లిస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ డిజిటల్ సేవలకు నగరవాసుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రాలు, జనన ధృవపత్రాలు పొందడం, ట్రేడ్ లైసెన్స్ సేవలు, వివిధ పౌర అవసరాలకు సంబంధించిన దరఖాస్తులు పెద్ద ఎత్తున ఈ వాట్సాప్ ఆధారిత వ్యవస్థ ద్వారా జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త డిజిటల్ వ్యవస్థలో హైదరాబాద్ నగరం మరింత స్మార్ట్ సిటీ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.